ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఎలక్షన్లో చూసుకుంటే ఎంతో కొంత డెవలప్ చేసిన ఇప్పుడు కేసీఆర్ గారిని ఈ ఎలక్షన్ టైంలో ఏంటంటే ప్రజలు అనుకోని విధంగా ఆయన్ని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఎటువంటి డెవలప్మెంట్ కూడా ముఖం చూడని ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో రేపొద్దున జగన్ గారు ఒకవేళ గెలిస్తే డెవలప్ అవుద్దని చెప్పని అనుకోవచ్చా, ముందుకు ఇంకా వెళ్తుందని చెప్పని అనుకోవచ్చా, లేదంటే అక్కడతో అది అలాగే ఇప్పుడు ఏదైతే ఎలా అయితే 5 years కంటిన్యూ అవుతుందో అదేగా కంటిన్యూ అవుతుందని చెప్పని భావించవచ్చా సార్? ఇప్పుడు 2 రకాలనేమో డెవలప్మెంట్ అంటే ఏంటనేది. ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా మారుతుందంటే డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే రోడ్లు బాగా వేశారు, ఇంకోటి ఏదో చేశారు, ప్రాజెక్టులు కట్టారు, డ్యాములు వచ్చినాయి, వ్యవసాయ రంగానికి ఏదో ఉత్పత్తి పెరిగింది, లేకపోతే శ్రామిక రంగంలో వచ్చింది, ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది అనేది ఉండి వస్తే అది ఒక డెవలప్మెంట్ కింద తీసుకుంటాం. బట్ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఈ జనాకర్షక పథకాలని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి డబ్బులు పథకాలు అందిస్తూ ఉండి ఇది చేయటం, ఈ రెండింటిని చూసుకుని దీనికి కొంత ఓట్లు పడతాయి, దీనికి కొంత ఓట్లు పడతాయి. ఓకే సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన తెలంగాణలో జరిగిన డెవలప్మెంటు, రోడ్లు వేశారు, బ్రహ్మాండంగా అన్నీ చేశారు, అంతవరకు వాటర్ వచ్చింది, పవర్ వచ్చింది, అన్నీ జరిగినాయి. అండ్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టేశారు. ఐటీ కూడా డెవలప్ చేసుకున్నాం. ఐటీ డెవలప్ ఆటోమేటిక్గా అవుతుంది. ఐటీ డెవలప్ చేసామని మనం చెప్పేసుకుంటూ ఉంటాం. ఐటీ ఆటోమేటిక్ డెవలప్ ఎందుకంటే హైదరాబాద్ హబ్ అయిపోయింది, ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకొంచెం పెరుగుతుంది, అంతే తప్ప అది పెరుగుతానికి నేనే క్రెడిట్ తీసుకోవటం అనేది కొంత ఇంపార్టెంట్ కాదు. అయితే ఈ డెవలప్మెంట్కి ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, డెవలప్మెంట్ జరిగింది కరెక్టే, కానీ ఒక పక్కన ఒక ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని కబ్జా చేసి ఈ ఫ్యామిలీ లక్షల కోట్లు తినేస్తుంది అని అపోజిషన్ చెప్తాంటే నమ్మే పరిస్థితి కనపడేదాకా చూస్తారు. చాలామంది డబ్బు తింటున్నారు, తినని వాళ్ళు ఎవరు లేరు. ఏ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చినా ఇందాక మనం అనుకున్నాం కదా, అందుకే వస్తారు. అసలు ముఖ్యమంత్రులు అవుదామన్నా మంత్రులు అవుదామని వచ్చి డబ్బులు తిందామని వస్తున్నారు. మన ఉద్ధరిస్తానికి ఎవడు రావట్లేదు అనేది అర్థమైపోతాను. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, వేల కోట్లు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు కాబట్టి తిందామని వస్తారు ఒకటి. సో ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఎంత చేశారో, వీళ్ళు సమాజాన్ని ఎంత డెవలప్ చేశారో అంతకి 100 వాళ్ళ ఫ్యామిలీ సంపాదించారు అనేది నమ్మే పరిస్థితిలో కనపడేటట్టుగా సంపాదించారు. చాలామంది సంపాదించింది కనపడదు. అవును సార్. అంటే ఎక్కడెక్కడో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారంటారు, ఒక్కళ్ళు ప్రూవ్ చేయలేరు, ఎక్కడ రూపాయి కనపడదు. అదే చంద్రశేఖరరావు గారి లెక్క చూస్తే 10 ఏళ్లలో మన లెక్క చూస్తే చంద్రశేఖరరావు గారి ఆస్తులు కానీ, కేటీఆర్ గారి ఆస్తులు కానీ, కవిత గారి ఆస్తులు కానీ లెక్కలు తీస్తే మరి ఈ 14 ఏళ్ల కింద వీళ్ళ ఆస్తులు ఏంటి, ఇవాళ వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు కానీ వాళ్ళ బినామీ ఆస్తులు, వాళ్ళ చుట్టాల ఆస్తులు కానీ తీస్తే లక్షల కోట్లలో ఉంటాయి, కనపడుతున్నాయి, మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అంటే ఎకరాలు పొలాలు ఇళ్ళు అయ్యా అంటున్నారు. మా రోడ్డు మీద ఈ 100 ఎకరాలు ఆడదా 100 ఎకరాలు ఆడదా అంటుంటాడు. అంటే అయిపోయింది, అక్కడక్కడ వేల కోట్లు కనపడుతున్నాయి. సో ఇంత ఓపెన్గా కనపడటంతో ప్రజలకి ఒక రకమైన ఎవర్షన్ వచ్చింది ఇక్కడ. సో అక్కడ ఏంటంటే మనకి అంత కనపడే నాయకులు ఎవరు లేరు. తినకుండా ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళని నేను అంటలేదు, బట్ ఆ వేసేసింది ఎక్కడ వేసారు కనపడేవాళ్ళు. అంటే అది వేరే ఉంటుంది, అక్కడ ఎలక్షన్ వేరు, ఇక్కడ ఎలక్షన్ వేరు. అదే సార్. ఇక్కడ కూడా అందుకే మీకు చూడండి, సిటీలో మీకు మీరు ఇందాక చెప్పారు ఐటీ అన్నారు కాబట్టి, సిటీలో వాళ్ళు ఏం రాలేదు, సిటీ మొత్తం స్వీప్ చేశారు కదా. అవును సార్. సిటీ మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేసింది కదా, ఒక సీటు కూడా వాళ్ళకి గెలవనలేదు. సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అనేది దాన్ని బట్టి తేడా ఏం తెలుస్తుందంటే, డెవలప్మెంట్ అనేది మీకు అర్బన్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆంధ్రలో అర్బన్లో బాగా అపోజిషన్ ఉంది. ఇప్పుడు యాంటీ ఎన్కంబరెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా మేము గెలుస్తాం, ప్రజల్లో మాకు చాలా ఊపు ఉంది, 100% 150 సీట్లు మేము గెలుస్తామనే ఒక ధైర్యం ఏంటంటే అర్బన్లో మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఇంకా అప్పర్ క్లాసెస్ కానీ చాలా ఎగెనిస్ట్గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అవును సార్. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు, ఆ ధైర్యంతోనే వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాయితీలు ఇస్తున్నాను, నేను 80 లక్షల మందికి ఇస్తున్నాను, 1 కోటి మందికి ఇస్తున్నాను, నేను ఇళ్ళు ఇచ్చాను, స్థలాలు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, నాడు నేడు చేశాను, ఇదంతా చేశాను కాబట్టి నాకు వస్తాయని ఆయన అనుకుంటున్నాను. అదే సార్. సార్ ఇందాక మీరు చెప్పిన ఈ డెవలప్మెంట్ గురించి అయితే మాత్రం 2 భాగాలుగా విభజించారు కదా సార్. ఇప్పుడు ఏదైతే ఐటీ సంబంధించో లేదా కరెంటుకి సంబంధించో రైతులకు సంబంధించో వీటికి సంబంధించి రోడ్లకు డెవలప్మెంట్కి సంబంధించో కానీ కనిపించే వాటి అన్నిటి గురించి కూడా ఒక సైడ్ డెవలప్ చేశారు. అదేవిధంగా స్కీమ్స్కి సంబంధించి ప్రజలకి ఇస్తున్న ఈ హామీలకు సంబంధించి కానీ వాటి గురించి సపరేట్ చేస్తారు. కానీ ఆంధ్రాలో ఎక్కడ చూసుకున్నా కానీ మీరు చెప్పిన ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ సంబంధించి ఎక్కడ కూడా కనీసం బేస్మెంట్ అనేది కూడా ఎక్కడ కూడా పడలేదు సార్. ఇప్పటికీ కనీసం ఎక్కడ కూడా రోడ్లు అనేవి కూడా ఇప్పటికీ ఎక్కడ కూడా డెవలప్ అవ్వలేదు. అవి కూడా కనిపిస్తున్నాయి సరే, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. అంటే మీరు అట్లా అంటున్నారు. మొన్న నేను వెళ్ళాను, అది ఊరు వెళ్ళాను, మన ఊరు వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి. సో రోడ్డు ఉండదేమో చాలా భయంగా వెళ్ళాను. బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. మరి నాకు అంటే కొన్ని రోడ్లు బాగా డెవలప్ అయినాయి, కొన్ని ఊళ్ళు డెవలప్ అవ్వలేదు, కొన్ని ఊళ్ళు బ్రహ్మాండంగా చేశారు, కొన్ని ఊళ్ళు అసలు చేయలేదు. సో రకరకాలుగా ఉన్నాయి దానికి. ఇది కరెక్టు, ఇది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు నేను తప్పులు వినటం మొదలెడితే అన్ని తప్పులుగానే కనపడతాయి. అవును. నేను ఇప్పుడు వచ్చాను, ఇవాళ మా ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు ఇంతకుముందు 3 బ్రిడ్జిలు వేశారు ఆయన. మామూలుగా అటు వచ్చేవాడిని మోకిల్లా నుంచి వచ్చేటప్పుడు. ఆ బ్రహ్మాండంగా ఉంది ఆ రోడ్డు కనుక్కున్నా. తర్వాత ఇటు వచ్చాను. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తానికి మామూలుగా 15-20 నిమిషాలు పడుతుంది. ఒక కారు పట్టణ సందులోంచి తీసుకొచ్చాడు మా డ్రైవరు. కారు పట్టణ సంద, సైకిల్ కూడా రాదు, దాంట్లోంచి తీసుకొస్తే కరెక్ట్గా 5 నిమిషాల్లో వచ్చేసాం ఇక్కడికి. అదే మెయిన్ రోడ్డు మీద ఉంటే ఆ ట్రాఫిక్లో ఇరుక్కుంటే 25 మినిట్స్ పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి, హార్డ్లీ 1.5 కిలోమీటర్. ఇదే 1.5 కిలోమీటర్ 5 నిమిషాల్లో వచ్చాడు. ఈ సందులోంచి వచ్చిన డెవలప్మెంట్ అన్నా లేకపోతే డెవలప్ చేసిన రోడ్డు డెవలప్మెంట్ అనాలా? సో నా సుఖం ఎట్లా ఉంటే అట్లా ఓటేస్తాను నేను. రోడ్డు వేసినందుకు నాకు సందు దొరికినందుకు వస్తాను. ఇప్పుడు డ్రైవర్ని మెచ్చుకునేది ఎందుకు మెచ్చుకుంటాను నేను? సందులోంచి తీసుకొచ్చాడని మెచ్చుకుంటా. మెయిన్ రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు వదిలిపెట్టి ఎందుకు వచ్చామని తిడతాం మామూలుగా. అవును సార్. మరి అట్లాగే రోడ్డు వేసిన ఆయన కాదు, రోడ్డు వేసి నాకు డబ్బులు వచ్చినందుకు, ఈ సందులోంచి వచ్చానని నాకు డబ్బులు వచ్చింది కదా, ఆ డబ్బులు అంటే టైం సేవ్ అయింది. అవును సార్, టైం సేవ్. సో అట్లాగే లబ్ధిదారులు అంతా ఈ సందులో వచ్చిన వాళ్ళు లాగా ఓట్లు వేస్తారు, మెయిన్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కొంచెం చూసి వేస్తారు. అంతేనా సార్? సో సైకలాజికల్గా మనుషులకు ఉండే తేడాలు ఉంటాయి, ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం చెప్తున్న, అంటే చాలా వరకు కూడా వినిపిస్తున్నది అయితే వాడైతే ఏంటంటే సార్, నాడు నేడు స్కీమ్ అనేది బాగా ఎక్కడ కూడా మన ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా వినిపించడం జరిగింది సార్. నాడు నేడు స్కూల్స్ అనేది స్కూల్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఈ విద్యార్థులకు సంబంధించి ఇస్తున్న స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఎలివేట్ చేసుకున్నది అయితే అంశం కనిపిస్తుంది. కానీ రీసెంట్గా దాదాపు 3,000 స్కూల్స్ శిథిలావస్థలో ఉండడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ అనేవారు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు అని చెప్పని చాలా వరకు కూడా బయటకు వస్తున్నాయి సార్. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు 44,000 స్కూల్స్ ఉన్నాయమ్మా ఆంధ్రాలో. అవును సార్. 20,000 స్కూళ్ళు దాకా రిపేర్లు చేశారమ్మా, ఇంక 20,000 స్కూళ్ళు చేయాలమ్మా. దాంట్లో కొన్ని స్కూళ్ళు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, కొన్ని స్కూల్స్లో అసలు లేకుండా ఉన్న దగ్గర కొన్ని అసలు వదిలేశారు. ఒక సింగిల్ టీచర్ అన్న ఇప్పటికీ ఉన్నాయి, అక్కడ లేకుండా లేవు. అవును సార్. అంటే ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ దెమ్ అని కాదు, అలాంటివి కొన్ని ఉన్నాయి, లేకుండా మొత్తం జరగాలి. సో రేపు డెవలప్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు 4 పక్క ఊళ్ళు ఉంటాయి, ఆ పక్క ఊళ్ళో 2-3 స్కూల్స్ అసలు జనం లేకుండా ఉండి ఇది బెటర్ స్కూల్ ఉందంటే ఇటు వచ్చేస్తారు. సో దాన్ని డెవలప్ చేయకపోవచ్చు, లేకపోతే రేపు ఇది అయిపోయినాక అది చేయటం మొదలెడుతుంది. బాగున్న స్కూల్ని ముందు చేసి లేని స్కూల్కి తర్వాత వద్దాం అనుకున్నారేమో, అటువంటివి ఉంటాయి. ప్రతి దగ్గర తప్పులు ఒప్పులు ఉంటానే ఉంటాయి కదా. సో అదే ఇందాక చెప్పింది, నేను రోడ్డు అంటే చెప్పింది, లేని రోడ్డుని బొమ్మ తీసి పెట్టుకుంటే అదే ఉంటుంది. మనకు ఉన్న రోడ్డుని కూడా చూపించాలి కదా. ఇప్పుడు 100 రోడ్లు బాగు చేయాలనుకోండి, 10 రోడ్లే బాగుండి 90 రోడ్లు బాగోలేదంటే బాగోలేదు. ఇప్పుడు 90 రోడ్లు బాగలేదేమో, బట్ వాళ్ళ అదృష్టమో నా అదృష్టమో మంచి రోడ్లో నేను వెళ్ళాను. అదేలే సార్. సో రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ.
बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం